హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Pebbles. నేనితో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది సోయా మటర్ గ్రేవీ. ఏం లేదు, ముందు మనం సోయాని మటర్ని వేణీలో వేసి ఉడకపెట్టి ఎత్తిపెట్టుకుపోతాము. దాని తర్వాత ఉల్లిపాయ, టొమాటోలు, కొద్దిగా మసాలాస్ అన్నీ వేయించేసి నూరి అతి తనిగా మనం ఎత్తిపెట్టుకుపోతాము. ఇక్కడ చూస్తేనంట మనకు పెరుగు వచ్చి చాలా ఇంపార్టెంట్. దాంట్లో వచ్చి మనం కొద్దిగా మసాలాస్ కలిపి చేయబోతాము. రెండో ఎట్ట చేసే చూద్దాం. ముందు ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో ఒక 2 చెంచా నెయ్యి పోసుకోండి. పోసేసి జీడిపప్పు వేసుకుంటాం. జీడిపప్పు వేసి కొద్దిగా రంగు మారిన తర్వాత అది మనం సపరేట్గా ఎత్తి పెట్టుకుంటాం. సోయా వచ్చి చూస్తుంట నీళ్ళు వేసి ఉండాను. ఒక 5 నిమిషాలు తెల్లిన తర్వాత మనం ఇది చేసుకుంటాం, ఆఫ్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లోనే వచ్చి నేను పచ్చబటాని కూడా వేసిపోతాను. చూసారా? మళ్ళీ ఆ ప్యాన్లోనే 2 చెంచా నూనె పోసుకోండి. ఒక పచ్చిమిరపకాయ, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక 10 మిరియాలు వేసుకోండి. 2 ఏలకలు, కొద్దిగా జీలకర్ర ఒక సగం చెంచా చాలను, అల్లం వెల్లుల్లి ఇది అన్నీ వేసి బాగా వేయించుకుంటాం. చూస్తున్నట్ట ఇప్పుడు మన గ్రేవీ ఎక్కువ కావాలంట ఒక 3 లేదంటే 4 టొమాటాలు వేసుకోవచ్చు. నేను వచ్చినట్టుకి 2 టొమాటాలు వేస్తున్నాను. ఇది బాగా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకుంటాం. ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తరిగి పెట్టి ఉన్నాను. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం టొమాటాలు వేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇది బాగా ఉడికిపోయింది. సోయా పచ్చిపటాని రెండునే బాగా ఉడికిపోయింది. మనం వచ్చి ఇది అట్టనే గ్రేవీలో వేస్తా ఉడకదు. అందుకే మనం సపరేట్గా దీన్ని ఉడకపెట్టి నెత్తి పెట్టుకుంటాం. ఇది బాగా నీళ్ళు మొత్తం వడకట్టి మనం ఎత్తి పెట్టుకుంటాం. మటర్ సోయా ఉడికిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత నేను టొమాటాలు వేస్తున్నాను. ఇది బాగా వేగని ఇది ఒక 30 సెకండ్స్ బాగా వేయించండి. దాని తర్వాత మనం దీన్ని ఆరపెట్టి నూరి ఎత్తి పెట్టుకుపోతాము సపరేట్గా. అంతలోపల దీన్ని ఏం మసాలాస్ వేస్తాను చూస్తాం. పెరుగులో 1 చెంచా ధనియాల పొడి వేసుకోండి, 1 చెంచా మిరప్పొడి, పసుపు కొద్దిగా వేసుకోండి, గరం మసాలా ఒక సగం చెంచా వేసుకుంటాం. మొత్తం వేసి కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు టొమాటాలు కూడా బాగా ఉడికిపోయింది. ఇదన్నీ ఆరపెట్టి మనం సపరేట్గా నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఆరింది. ఇప్పుడు మనం ఇది నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ ప్యాన్లోనే ఒక 2 చెంచా నూనె పోసేసి తాలింపుకు ఒక సగం చెంచా జీలకర్ర వేసుకోండి. పెరుగులో మనం మిరప్పొడి, ధనియాల పొడి వేసుకుంటాం, పసుపు ఇది ముందు వేసుకుంటాం. ఇది ఒక తెల్లు వచ్చిన తర్వాత మనం ఉల్లిపాయ, టొమాటాలు నూరిన ఆ పేస్ట్ వేసుకుంటాం. మొత్తం చేరి బాగా కలిసేట కలిపి ఉడిచేయండి. ఇది ఒక 2 నిమిషాలు తెల్లని. దాని తర్వాత మనం సోయా పచ్చిపటాని వేసుకుంటాం. వేసి మనం మళ్ళీ తెల్ల పెట్టాలి. ఇది కొద్దిగా నూనె పైన వచ్చిన తర్వాత మనం ఇది సోయా వేసుకుంటాం. ఒక 2 నిమిషాలు అవని ఆ 2 నిమిషాలు అయిపోయింది. దీనికి కావాల్సిన ఉప్పు వేసుకోండి. దీంట్లోనే మనం సోయా పచ్చిబటాని వేసుకుంటాం. ఇది ఒక 10 నిమిషాలు మనం అట్నే తెల్ల పెట్టాలా. మొత్తం బాగా కలిపుడుచుకోండి. ఇది వచ్చి అన్నానికి లేకుండా చపాతీకి కూడా చాలా బాగుంటుంది. దీంట్లోనే జీడిపప్పు, మనం వేయించిన జీడిపప్పు కూడా వేసుకుంటాం. 10 నిమిషాలు అయిపోయింది. చూసారా, నూనె మొత్తం బాగా పైన వచ్చేసింది. మసాలాస్ మొత్తం దిగాలి. సోయాల పైన కొత్తిమీర ఆకు వేసుకోండి. అట్లేదంట కస్తూరి మేతి ఉంటా కూడా లైట్గా వేయించేసి మనం దీంట్లో దుమ్ము చేసి పైన వేసుకోవచ్చు. రుచి అయిన సోయా మటర్ గ్రేవీ రెడీ. సోయా మటర్ గ్రేవీ నా ఎట్ట చేసి చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.